అందరికీ గుడ్ మార్నింగ్. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మనందరికీ ఇష్టమైన పీటీ సార్ పెంటయ్య సార్ను కొన్నూరుకు వచ్చి ఇన్వైట్ చేయడానికి మేము అందరం వచ్చామన్నమాట. 1985 ఆగస్ట్ 8వ తారీఖు సారు మన పేరూరుకి పీఈటీకి చేయడానికి వచ్చారనమాట. దాదాపు 16 సంవత్సరాలు, అంటే 2000 మే వరకు 16 సంవత్సరాలు సార్ మనకు పీఈటీగా ఉండి ఎంతో మందికి మనకు క్రమశిక్షణ, గేమ్స్, జిల్లా లెవెల్లో, డివిజన్ లెవెల్లో మనందరికీ పేరూరు నుంచి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ రకరకాల గేమ్స్లలో అమ్మాయిలను అబ్బాయిలను తీర్చిదిద్దడం అనేది జరిగిందనమాట. సో చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు పెంటయ్య సార్ను చూపియండి మన వీడియోల్లో అని. అందుకోసమే ఈరోజు సార్ టైం తీసుకొని కొన్నూరు వచ్చామన్నమాట. సార్ మాటల్లోనే మనం విందాం. సార్, నేను పెంటన్న పీఈటీ కొన్నూరు నేటివ్. మా అమ్మ నాయన శాంతమ్మ కిష్టన్న. అది మామూలు సాధారణ వ్యవసాయ కుటుంబం. అయితే నేను మొదట్లో పేరూరుకు రాకముందు 83 అక్టోబర్లో ఖ్యాతుల్లో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల కాలంలో అక్కడ నుండి ఇష్టంతోన మన ప్రాంతం రావాలన్నటువంటి ఉద్దేశం మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ కోరుకోవడం జరిగింది. ఆ దశలోనే, అంటే అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వేకెంట్ను ఉన్నటువంటి నరసింహారెడ్డి అనే నా ప్లేస్లో ఉన్నటువంటి పీటీ సార్ను ట్రాన్స్ఫర్ చేయించి నన్ను ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను వచ్చినాటికి ఆ స్కూలులో సార్ ఉన్నాడు, కానీ నేను బ్యాచిలర్. నేను అప్పుడప్పుడే చదువు అయిపోయిన 2 ఏళ్లలో వచ్చినాం కాబట్టి 8 ఆగస్టు 85లో ఆ స్కూల్లో జాయిన్ కావడం. అప్పటికే నా అంత డిగ్రీ పీజీ అయిపోయింది. ఉన్నటువంటి ఆ ఊరికి పోయట వసతులు లేవు. ఊరు దగ్గరనే కానీ ప్రయాణం అంతా బాగా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి దాదాపు 8 కిలోమీటర్లు నడవాలి, సాయంత్రం నడిచి రావాలి. వసతులు లేవు అన్నాడు. కాబట్టి ఒక 6 నెలల కాలాన్ని అట్లా తీసి ప్రయాణం చేసి అక్కడ ఉద్యోగం చేస్తూ జనవరి 86లో సైకిల్ కొన్నాం, అట్లాస్ సైకిల్. అదే ఆనాడు మా పాలిట బుల్లెట్గా. అయితే ఆనాడు నేను చేసినప్పటికీ నేను కూడా బ్యాచిలర్ని, అప్పుడే చదువు అయిపోయి ఉన్నా కాబట్టి పిల్లలతోనూ కూడా మనం అదే మోటివేషన్లో ఉన్నాం. ఆ రోజు ఉన్న ఫస్ట్ బ్యాచ్ పిల్లలు, నేను పిల్లలందరూ ఒకే ఎత్తులో, ఒకే విధంగా, ఒకటే పర్సనాలిటీలో ఉన్నాం. నేను బాగున్నా, పిల్లలుగా ఉన్నారు. 85-86 సార్, అంటే ఆర్సీసీ ఫస్ట్ బ్యాచ్. ఓకే. దాంట్లో ఆ రోజు నుంచి నేను జాయిన్ అయినప్పటికీ దాదాపు అందరూ అంతకుముందు ఉన్నటువంటి ప్లేయర్స్, విజయసాగర్, ఉదయ్, ఈ రామచంద్ర అన్న, అశోక్, వీళ్ళందరూ కూడా ఈ ఊరికి కొంత వాళ్ళ పాత పరిచయం, ప్లేయర్గా వీళ్ళు పరిచయం. ఓకే సార్, మీరు వచ్చారు కాబట్టి మా ఊరికి బాగా అవుతుంది, ఖచ్చితంగా మీకు మేము అంత సహాయ సహకారాలు 100% ఇస్తాం, దాంట్లో ఏం వేరే క్వశ్చనే లేదు అనడం. అప్పుడు ఉన్నటువంటి కీర్తిశేషులు పురంధరెడ్డి గారు సర్పంచ్ అయినా ఆయన సహకారంతో సరే జాయిన్ అయినాం. ఆయన ఏం కోరుకుంటే మనం ఆ స్కూల్కి అది చేసినాం. తర్వాత 85 నవంబర్లో పెళ్ళి తర్వాత ఇక కాలక్రమాన అది నడుస్తూ పోతూ ఉంది. 16 సంవత్సరాల కాలాన్ని అసలు దాన్ని తీర్చిదిద్దాలి అన్నటువంటి ఒక దృఢ సంకల్పం. మనం కూడా డ్యూటీ మైండెడ్, ఎగ్గొట్టే రకం కాదు, వచ్చిన చదువు దాపెట్టుకునేది కాదు. కాబట్టి నాతో పాటు అప్పుడున్నటువంటి, నా తర్వాతనే వచ్చినటువంటి కేబీ నరసింహ సారు, హెడ్ మాస్టరు రామన్ గౌడ్ సారు, మంచి బ్యాచ్ ఉండే అప్పుడు. స్టాఫ్ కూడా పి రామరెడ్డి, జగేశ్వరయ్య కానీ, అటెండర్లు కానీ అందరు కూడా అసలు ఇది
చెయ్యాలి అనేది మనసులో అనుకుంటే చెయ్యాలి. నువ్వు కూడా పీజీ హోల్డర్ కాబట్టి చెయ్యాలి, నువ్వు కూడా చేయాలి. ఎందుకు దాపెట్టుకుంటావు అంటే, అంతకుముందే మాకు ఫస్ట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడే బాలకృష్ణ రెడ్డి అని హెడ్ మాస్టర్ అనేది, నాకంటే ఎక్కువ చదివినావు, నీ చదువు ఎందుకు దాపెట్టుకుంటావు, నీ చదువు పిల్లలకు పోయాలి కదా, అప్పుడే మీ పేరు ఉంటుంది, శాశ్వతంగా మిగిలిపోతారు ఫలానా అనేది అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నీవు చెప్పాలని ఆనాడే వాళ్ళందరూ నన్ను మోటివేషన్ చేసి సబ్జెక్ట్ కూడా చెప్పమని, దీంతో పాటు అది చెప్పమని కూడా సోషల్ చెప్పేవాళ్ళు కదా సార్ మీరు? గుర్తుంది. అట్లా మనం కెరీర్ను కొనసాగించినాం. పాఠశాలలో జాయిన్ అయినప్పటి నుండి రోజు రోజు దాన్ని అభివృద్ధి పదంలో నడిచేటందుకు ఎన్ని విధాల, ఎందుకంటే మనం కూడా సమీప ఊరు కాబట్టి మన పక్కన ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా సార్ ఉన్నాడు, ఆయన్ని సెక్యూరిటీ, ఆయన్ని గార్డ్ అటువంటి దశలో అందరిని మనం తయారు చేయడం, అందరికీ సెక్యూరిటీ ఇవ్వడం. ఏ తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయినా మనకే చెప్పిపోవాలి, సార్ పోతున్నాం దబ్బా, ఇంకా మేము హైదరాబాద్ పోతున్నాం, పిల్లాడు మీతో ఉంటాడు చూడు, రాకుంటే చూడు అని. ఎవరిని దండించినా, దగ్గర గుంజుకున్న ప్రేమాభిమానాలు పెంచడంలో పిల్లలు మనతోనే చాలా క్లోజ్గా ఉన్నారు. వాళ్ళ యొక్క బాధలు సమస్యలున్నా కూడా మనమే దాన్ని చేరదీసేవాళ్ళం. కాబట్టి మనకు పిల్లలతో అట్లా అనుసంధానం ఏర్పడి కుటుంబాల దగ్గర ఏనాడు కూడా సందర్భం లేనాడు నేను తీసుకుపోన్నాడు, ఏ కుటుంబంలో ఉంటేనే అన్నం తీసుకొని మనం ఇది అదని జాతి భేదం కథ కారవాయి అనేది ఏమి లేదా అన్నాడు. అన్నం లేదా అంటే సార్ మా ఇంట్లో తెచ్చుకున్నా సార్, ఏదైనా ఉండాలి, నాకు వరకే స్పెషల్గా చేయకండి, మీ ఇంట్లో మిరిపోడున్నా పచ్చిపులుతున్నా తీసుకురాని తింటాని. అట్లా ఆ స్కూల్ను ప్రతి సంవత్సరం ఒక మెట్టును ఎక్కిస్తూ 16 సంవత్సరాలు 16 రకాలైనటువంటి విద్యలే దాంట్లో చేయడం జరిగింది. సార్ ఈ 16 సంవత్సరాల్లో మీరు పీటీగా ఏ స్పోర్ట్స్ మా అందరికి నేర్పించారు ఒక్కసారి గుర్తు చేసుకొని చెప్పండి. 16 సంవత్సరాల్లో ఇది అనేది ఏం లేదు. కబడ్డీ, వాలీబాలు, ఖోఖో, తర్వాత అథ్లెటిక్స్లో. కానీ ఆనాడు మనకు ఉన్నటువంటిది ఏంటంటే హాకీ, ఫుట్బాల్ ఉన్నటువంటి అంత గ్రౌండ్ మన దగ్గర లేదు కాబట్టి మనం దాన్ని నేర్పలేకపోయాం. ఓకే, దీంట్లో వీటిలో బాగా పిల్లలను నిష్ణాతులు చేయడం, వాళ్ళకు శారీరకమైన శ్రమ పెట్టడం, మంచిగున్న పిల్లలు కొంచెం ఎక్కువ చేయడం చేసి వాడు పోయిందంటే మనకు ప్రైజ్ వస్తుంది అటువంటి ఆ దృఢ సంకల్పంతో వాళ్ళు తయారు చేయడం జరిగింది. అంటే సన్నగున్న పిల్లలు కూడా తీసుకున్నాం, వాడు ఏ ఆటకి ఎలిజిబిలిటీ అవుతారో వాడిని తయారు చేసినాం. ఇట్లా చేసినాం. ఆనాడు స్కూల్లో ఫండ్స్ లేవు, గ్రామ పెద్దల సహకారం, వాళ్ళందరిని అడిగేది. ఎవరినారా పంపిస్తే వద్దులే అని నీ వస్తేనే డబ్బులు ఇస్తామనేది. మళ్ళీ వాళ్ళు మన చేదోడు బాధకి ఎంబడి వచ్చేది. మన టీం ఏడాడుతుంది, నారకర్ణుల, జడ్చర్లనా, మహమ్దారా, నాన్నపేట అంటే మళ్ళీ వాళ్ళు వచ్చేది. పైసలు లేకుండా తీసుకోండి సార్ అనేది. దాంట్లో గ్రామ పెద్దలనుకో ఆనాడు ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా బాగా మనలో ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి అన్ని రకాలుగా ఆదుకున్నారు ఆ స్కూల్కి. వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో మన స్కూల్ నుంచి వెళ్ళేవాళ్ళం. దాంట్లో వాళ్ళు చేసిన దాంట్లో పురేందర్ రెడ్డి ఒక సందర్భంలో అనేది స్టేజ్ మీద మా నాయన కేకే రెడ్డి పేరు రాని ఒకటే తెలుసు, ఈ ఊరు ఏడుందని అందరూ అడుగుతున్నాను, మీ ఊరు ఏడుందని. కాబట్టి నా ఊరును జిల్లా వ్యాప్తంగా ఎన్ని మండలాల్లో అంటే ఎన్ని తాలూకాలు ఎన్ని డివిజన్లో కూడా పేరూరు అనేది ఇది దానికి ఒక గుర్తింపు తెచ్చింది నువ్వే. కాబట్టి స్పోర్ట్స్లో ఆ స్పోర్ట్స్ వల్లనే మా ఊరి పేరు వచ్చింది బయటికి. కాబట్టి దాని విషయంలో మీకు ఏమి లోటు లేకుండా మేము చూసుకుంటాం సార్ మా స్కూల్ను మిమ్మల్ని అని. మీరు ఫస్ట్ వచ్చినప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే సార్? 185. మీరు లాస్ట్ పోయేటప్పుడు 500 పైచిలు. బా అంటే మన స్కూలు ఒక ఏముండేది అంటే మనం కూడా అట్లే చదివినాం. అవును, నేను చదివేటప్పుడు కూడా చిన్న మసీదులో ఎదురు అట్లా ఇట్లా దేవాలయాల్లో చదువుకుంటూ వచ్చాను. కాబట్టి
విద్య అనేది ఎట్లా ఉండాలంటే ఆ స్థాయిలోనే ఉండాలి. అంటే మన పిల్లలు కూడా కిందోడు కూడా బాగానే చదవాలి అనేది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ విన్నే నేను మనతో పనిచేసేటప్పుడు నాకు ఎంత జీతం 600 700 చివరికి ఈడ స్కూలు మాతోన లేదు అప్పుడు 5th వరకు 7th వరకు. ఆనాడే నాకు వచ్చే జీతం వాళ్ళకి వెళ్ళి 300 ఇచ్చేది స్కూల్కి. ఈ స్కూల్ 8th క్లాస్ చేయాలి అని ఓకే చేయించిన. 8th క్లాసు సరే రాజకీయం వచ్చి ఆందోళన చేసుకున్నాం, చేయించినాం. పైసలు ఇవ్వాలి కదా, పేర టీచర్స్ పని చేయాలి, వాళ్ళకి 2000 3000 ఇవ్వాలి. 5-6 మంది కలిసి మంచికి 300 అంటే నా జీతంలోకి వెళ్ళి 300 వాళ్ళకి ఇచ్చేది. అంటే విద్య మీద అది ఒక మక్కువ, చెయ్యాలని ఒక తపన. సార్ మీరు పేరు స్కూల్లో ఉన్నప్పుడు ప్రధానంగా మీ పీరియడ్లో మీరు కావచ్చు, రామన్ గౌడ్ సార్ కావచ్చు, పి రామరెడ్డి సార్ కావచ్చు, జగదీశ్వర్ సార్ కావచ్చు, ఈ స్కూలు గ్రౌండ్ను కాపాడడంలో మీ పాత్ర కీలకంగా ఉంది సార్. అవును. అప్పుడు మా గ్రామ పెద్దలందరూ మీకు సహకరించారు. మన కాంపౌండ్ వాళ్ళు అదే చెప్తే అది ఇంతకుముందు కాంపౌండ్ వాళ్ళు అంటే మన జాగాను మనం ఆక్యుపై చేసుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి 7th క్లాస్ బ్యాచ్ పిల్లలై వాళ్ళ పైసలు 7 రూపాయలు 50 పైసలు ప్రోగు చేసే ఫస్ట్ మనం మన గ్రౌండ్ ఆక్యుపై చేసుకోగలిగాం. ఓకే. దాంట్లోనే రాతి స్తంభాలు వాతుకొని స్వర్గీయులు ముకుందం గారి సహకారంతో ఫెన్సింగ్ వైర్ తెచ్చి కట్టుకున్నాం. సర్పంచ్ గారు అనుకోండి, ఆనాడు ఉన్నటువంటి పులిరెడ్డి, మిగతా అంటే అటుపక్క అంటే ఇంకంపల్లెలో ఉన్నటువంటి వాళ్ళు, పేరులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సహకరించడాన్ని ఆ గ్రౌండ్ను మనం నిలపగలిగిన. అయితే అన్న ఇంత జాగా నీకు సరిపోతుంది కదా, అదంతా నీకు అవసరమా అని. మన స్కూల్ వెనుక కంప చెట్లు ఉండే. అవును సార్. పల్లెరగాయలు ఉంటుండే. అవును. మనం అంతా అక్కడనే ఆడాలి. అవును. అక్కడ వాలీబాల్ కోటేస్తే పంచారు వేస్తే చేసేటోళ్ళు లేరు. ఒక మనతో అనుమతి చేయాలి వాచ్. దాన్ని తీసి ఇప్పుడున్నటువంటి ఖోఖో గ్రౌండ్ ఇతరులు మీరు వచ్చే వరకు. అవును సార్. అవును. అవతల వాలీబాల్ ఆడేది, వాలీబాల్ పంచర్ అవుతుంది ముందర వేసుకునేది, సాయంత్రం పూట అందరూ కూర్చునేది. అట్లా దాన్ని నిలపగలిగినాం. ఫస్ట్ బౌండరీస్ చేసుకున్నాం. ఎన్ని ఎకరాలు ఉండొచ్చు సార్ అది మన గ్రౌండ్? దాదాపు నాకున్నటువంటి రికార్డు ప్రకారం 7 acres అది. అంటే మనం ఇక్కడ రామరెడ్డి సార్ వాళ్ళ చివరి ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్ళని అనుకుని అవతల కందకం వరకు మనకి ఇచ్చేదాన్ని. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి కదా. అవును సార్. వెటనరీ హాస్పిటల్, ఆ పక్కల రూమ్లు, ఇప్పుడు సాంబా ఇంటి వరకు ఆ రోడ్డు నుంచి ఇదంతా అప్పుడు ఇచ్చిరట స్కూల్ జాగానే. అప్పుడు ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పెద్ద మనుషులు బాదం తర్వాత ఆ రోజు వాళ్ళకేం అడ్డం లేదు ఇచ్చేటప్పుడు. కేకిరెడ్డి ఆయన కూడా ఆయన చెప్పిందే వేదం అన్నాడు. ఎందుకంటే ఆయన ఏం చేసేదంటే, బాబు నువ్వేం చదువుతుండవు అంటే ఇదంటే, అయితే గడ స్కూల్లో పోస్ట్ ఉంది పో అనేది. పోతే మళ్ళా నెల జీతాలంతా ఇప్పుడు జీతం మామినాలని తెచ్చుకోవాలి. అప్పుడు జిల్లా పరిషత్ ప్రొసీడింగ్ ఇస్తే ఆ ఎల్ఓసి ఇస్తే దీన్ని తీసుకొని పోయి తీసుకునేది. అట్లా వాళ్ళు బాగానే సహకరించి మంచిగా తెచ్చాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సరిగ్గా చూసుకోకపోవడమే అంత ముందరకు పోయింది. మీరు ఉన్నప్పుడు సార్ 16 బ్యాచ్ల్లో మొత్తం దాదాపుగా ఎవరిని అడిగినా క్రమశిక్షణ విషయంలో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, రాజీ పడేది కాదు సారు. ఒక 2 సెకండ్లు లేట్ అయినా గేట్ కర్రలో పెట్టి చేసేవాళ్ళు. ఎందుకు సార్ అంత స్ట్రిక్ట్గా చేసారు? అంటే టైం పంక్చువాలిటీ లేకపోతే లైఫ్ అంతా కూడా గట్లే ఉంటుంది. ఓకే. ఇప్పుడు పంక్చువాలిటీ లేకపోతే రేపు ఎగ్జామ్ పోయేటప్పుడు లేటుగా రానియాడు, అయిపోయి వీళ్ళ లైఫ్ పోతుంది కదా. తర్వాత ఏదైనా కానీ అట్లా నిక్కచ్చి ఉండడమే కరెక్ట్ అనేది నా మనసాక్షి. ఓకే. నిక్కచ్చిగా లేకపోతే ఇప్పుడు నేను నిక్కచ్చిగా లేదనుకో ఏమంటావు, సురేష్ వద్దులే సార్ నా శాతం అయితే కడుపున వస్తుంది అట్లా గేమ్ ఎవరు ఆడాలి? అట్లా కాదు, నువ్వు ఆడుతుండవు అని చెప్పాలి. అయితేనే కానీ సురేష్ దానికి ప్రిపేర్ అయ్యి ఆడతాడు. లేకుంటే ఇప్పుడు రవిని పంపినావు సార్, నేను పక్కగా ఉన్న నా శాత కాదు సార్ అంటే మరి నువ్వు ఉరకాలే కదా. నేను తయారు చేసుకున్నదే నేను సంవత్సరం పడుతుంది దాని కొరకే కదా. మరి నీవే ఆడ లేకపోతే నా పేరు వేస్ట్ కదా.
అట్లా ఖచ్చితత్వం అంతే పాటించాలి. అట్లా అయితేనే కానీ అట్లే అందుకే మనం ఏం చేయడం అంటే మనం చేసేటప్పటికి చుట్టుపక్కల రేకులంపల్లి, వెంకటగిరి, దాసరిపల్లి, వెంకంపల్లి, పేరూరు, అది ముత్యాలంపల్లి, వర్నే, కన్మనూరు, బలిజిపల్లి, రాచాల, ఇన్ని ఊర్ల పిల్లలు మనతోనికి ఎందుకు వచ్చారు? దగ్గర ఉన్న కౌకుంట్ల కోలే, రాచాల హై స్కూల్ ఉన్న పోలే, ఓకే, ఎక్కడి నుండి హాస్టల్ కొరకు సత్యారాము కలవాలి అటు పక్క నుండి కూడా మనం వచ్చారు పిల్లలు. ఎందుకంటే చదువుతో పాటు విద్య వస్తుంది అన్న, క్రమశిక్షణ ఉంటుంది, ఇది ఉంటుంది. కాబట్టి మనమే పీటి మనమే వాడాలి అదే ఆడ. కాబట్టి వాళ్ళందరూ మనకి అప్పచెప్పిపోతున్నారు. కాబట్టి పిల్లలందరూ అట్లా సోము చేసుకొని చదువు కొరకే వచ్చిండ్రు, క్రమశిక్షణ కొరకు వచ్చిండ్రు. వాళ్ళందరినీ మనం అట్లా చేయాలని ఆ పంక్చువాలిటీ చెయ్యాలి. నేను ఉపాధ్యాయులను కూడా ఆల్రెడీ చేసేది. ఓకే, నీవు ఇక్కడ కూర్చుంటే సబ్జెక్ట్ నీది పీరియడ్, ఆ పీరియడ్లో నువ్వు చెప్పకపోతే అల్లరి చేస్తారు, వాళ్ళు వచ్చి ఆడమంట. ఆడేది నేను ఎప్పుడైనా ఆడిపిస్తాను. స్కూల్ అవర్స్ అయిపోయినా కూడా కూర్చుంటా, నాకు దగ్గర పెద్ద ఫరక్ కాదు. కానీ నీ పీరియడ్ అయితే చెప్పాలి కదా, తెచ్చుకోండి మీరు అంటే అది చెప్పాలని తపన. అదే అదే ఆ పంక్చువాలిటీ అట్లా ఉంటేనే తప్ప విద్యార్థి సరిగ్గా సెట్ అవుతాడు అనేది ఒక కాన్సెప్ట్. అవును సార్. మీ 16 సంవత్సరాల బ్యాచ్లన్నీ ఎవ్వరు కలిసినా ఇప్పటికీ గుర్తు చేసుకున్నదే సార్, క్రమశిక్షణ చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల మేము పిల్లలతోనే కూడా 185 మంది పిల్లలు ఉన్నాడు, 500 మంది పిల్లలు ఉన్నాడు. నేను అనుకుంటున్నా దాంట్లో హాస్టల్ స్ట్రెంత్ 150-200 ఉండేది సార్ అప్పుడు. ఉండే తక్కువ స్ట్రెంత్లు పెంచగలిగిన హాస్టల్ కూడా మనమే కదా చేతులు తీసుకురాపోండి అని ఫస్ట్ మనం సార్ గద్వాల్ మండలంకి వెళ్ళి నారాయణపేట, దరూరు, మక్తలు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. మక్తల నుంచి బాలయ్య మీ బ్యాచ్ ఉండే. ఇప్పుడు సినాన్న వాళ్ళ అక్క వాళ్ళ ఊరు నుంచి 5-10 మంది చదివారు వచ్చి. అయితే అప్పుడు రామసముద్రం అయితే అప్పుడు ఏమైంది రవి, మన దగ్గర మేము పోయినప్పుడు కృష్ణా సార్ సరిగ్గా వచ్చేది వీళ్ళు పెట్టిపోయేది. మనమే దానికి బాడీ గార్డ్ లేక వెనుక పిల్లలు ఎక్కడ పోయినా చదువుతున్నా వాడు హాస్టల్కి రాకపోతే తిండి పెట్టకండి, హాస్టల్లో తిని ఎందుకు వస్తలేడు, స్కూల్కి రావాలి. నువ్వు స్కూల్కి వస్తా అంటే హాస్టల్ సీట్ ఇప్పిస్తా. 10 మంది 50 మంది ఉన్న కాడ మనమే 10 మంది ఎక్కువ రాసేది, రాసి తెప్పించుకునేది. ఆయన తర్వాత ఇంకో ఆయన వచ్చాడు సత్యనారాయణ, ఆయన తర్వాత రాము సార్ వచ్చి మనకి అప్పచెప్పిపోయాడు స్కూల్కే. కాబట్టి మన స్ట్రెంత్ అట్లా ఇంప్రూవ్ చేసినాం. అప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది తల్లిదండ్రి పనికి పోయేవాళ్ళు కదా, మీలాంటి టీచర్స్ ఉండడం వల్లనే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండి చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మనం అప్పుడు ఉన్నటువంటి పిల్లలు కొంతమందిని మన టీచర్స్ ఇళ్ళ దగ్గర కూడా ఉన్నారు, చదువుకోవడానికి కన్నీ లోకల్లో కొంతమందితో ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే రాండి మాతో మేము చెప్పిస్తాం కానీ అని వాళ్ళు మోటివేట్ చేసి హాస్టల్ ఉంది కదా మీతో చేసుకోండి అని అట్లా చెప్పడంలోనే మన సంఖ్య పెరుగుకుంటుంది. కాకపోతే మనం ఇట్లా ఖచ్చితత్వం ఉండడం, నా పిల్లాడు నా అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి వానికి ఏమైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, శారీరక కష్టం వచ్చినా, వాని కుటుంబాలు ఇబ్బందులు వచ్చినా మనమే దానికి బాడీగార్డ్ ఉన్నాం. కాబట్టి ఎంత దూరం నుంచి ఎవరు వచ్చినా, ఎవరైనా వాడిని పొరపాటు అంటే కూడా మా సార్ చెప్తే పిలిచి ఆయనతోనకైతే ఓకేనా బా అని అంత పిల్లలకు కూడా మనం అంటే ఒక బ్రాండ్ కూడా మేము వినకపోతే అంతే ఇళ్ళలోనే కానీ బాట పోటీ కానీ అయినా అంత దూరాల నుంచి మన పిల్లలు వచ్చినా ఏనాడు కూడా ఒక చిన్న దొంగతనం చేయాలి, ఇస్తే తీసుకున్నాలే లేకుంటే లేదు. అంటే అది స్ట్రిక్ట్ అనేది అట్లా ఇంకా నాకు వచ్చింది అంతే. అది ఆ విద్య సార్. ఇప్పుడు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఏప్రిల్ 19th రోజు ఉదయం 9 గంటలకు మీ ఆధ్వర్యంలో మేము ప్రేయర్ చేయాలనేది అనుకున్నాము. మరి మీరు ఆ రోజు ఏమన్నా 2 నిమిషాలు లేట్ వచ్చినా అలో చేస్తారా, అప్పటి లెక్క కొడతారా? అంటే ఆ రోజు అనేది ఇది ఒకటి మనం క్రైటీరియా ఉన్న డేట్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆ రోజు అంటే ఆ రోజు పాటించాలి. అదే పాటిస్తేనే చెప్పండి సార్. హైదరాబాద్ ఎక్కడెక్కడికెళ్ళి వస్తున్నారు, టైంకి రమ్మని చెప్పండి. టైంకి రావాలి, లేకపోతే ఇప్పుడు మనం వచ్చిన ఫలితం లేదు కదా. లేదు. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇప్పుడు నేనేమంటున్నంటే
మీరు చేసుకొని పోయిందేనా ఆ రోజు సార్ అటువంటి కానీ ఇవ్వాలి ఎందుకుంటా అది రాకూడదు కదా. రాకూడదు. ఎస్, అది ఈ రోజు కూడా గట్టనే మనం పాటిస్తే ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలండి సార్ మేము. అది ఆ రోజు ఉన్నటువంటి స్టాఫ్ కు మీకున్నటువంటి క్రమశిక్షణకు సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఎందుకంటే అరే ఈ రోజు కూడా మన టైం కాకపోతే ఏముంటది, అంత నెగ్లిజెన్స్ ఉంటది కదా అనేది అది మనసులో మళ్ళీ అది ఆటంగా అది మస్తు అయితే క్వశ్చన్ మార్క్ అవుతుంది. అట్లనే ఉండాలి, ఉంటేనే దానికి అందం. ఓకే, చెప్పండి సార్. ప్రోగ్రామ్ మనకు 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి సెంటర్. 7th బోర్డ్ ఎగ్జామ్. అవును సార్. ముత్యాలంపల్లెల్లో మనతో సెంటర్. ఓకే, మనతోన సెంటరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ టైప్ ఉంటుంది. ఎవరు ఎట్లకెళ్ళి వచ్చినా అది అయ్యేది కాదు. బయట చెట్ల కింద కూర్చోబెట్టి రాయించిన ముత్యాలంపల్లెలో రావణు సార్ అని ఉండే పెద్ద మందడు ఆయన జమ్మన్న సార్ అని మన ఎంత స్ట్రిక్ట్ అండి. నా పిల్లలు రాస్తారు, మీరు చెప్పుకొని రండి, మీ పిల్లలు రాపియండి. అట్లా చదువు చెప్పండి, ఈయనకి వచ్చి కాపీ కొట్టి సర్టిఫికేట్ సరిపోతుంది. దాదాపు మన పిల్లలు చాలా మంది వెనుకబడ్డారు. వెనుకబడితే మనతో ప్రైమరీ స్కూల్ రాము సార్ ఉండే అలా మన స్కూల్ స్టేజ్ అంత పడిపోయేటట్టుంది. ఇంత స్ట్రిక్ట్ చేస్తారు ఎవరా అని అంటే అట్లా కాదనా, అది అంతే. మనం చదవాలి కదా, మనం మనకి తిండి పెడితే చదువు చెప్తే ఇంతమంది అని ఎవరు ఉంటే వాడు చేయకపోతే ఎవరు చేయాలి మన పని. మళ్ళీ సభల పాస్ చేయించుకున్నాం అందరినీ. మనం పోయినాం సెంటర్లో ఆఫీసీ చేసి. అంటే అది ఎందుకు అన్నారు అంటే మన జీన్స్లో చెడు చేయాలని ఒక ఆలోచన లేదు. తర్వాత ఉన్నదాన్ని పిల్లలకు దారపోయాలని ఒక ఉద్దేశం. అదే నేను ఏదైతే చూసినో నేర్చుకున్నానో అది మర్చిపోతే నా వరకు అయిపోతుంది. కాబట్టి అవతల చెప్తే ఇప్పుడు మనతోన సీన్ వాళ్ళ బ్యాచ్ తర్వాత ఇప్పుడు సుదర్శన, తిరుపతి గౌడ్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ మన స్కూల్లో పీటీ చేయడానికి నేర్చుకునే విద్యనే కదా. అవును సార్. మరి అంత మంచి పిల్లలు ఆడుకొని పోయిన వాళ్ళు ఎన్నెన్నో పని చేస్తున్నారు. వాళ్ళు మనం దాపెట్టుకుంటే వాళ్ళకేం చెప్పకపోతే వేస్తే కదా. అవును సార్. ఇది ఉత్తగా మురిగిపోతాయి కదా లోపల. అందుకే భారతీయం క్యాంపు చేసిన నేర్పించుకున్నాం. తర్వాత మన దగ్గర కొంతకాలం ఒక 2-3 years కరాటే కోచింగ్ కూడా ఇస్తాం. నేను కూడా వచ్చిన సార్ కరాటే స్కూల్ ముందర. అంటే అది ఏముంటుందంటే పిల్లలకు సెల్ఫ్ సెక్యూరిటీ ఎవరైనా మన స్కూల్ పిల్లలు అదే ఆడ మగ అయినా కూడా మా సార్ ఉన్నాడు అంటే అవతలోళ్ళు కూడా దాన్ని ఏం చేసేది. అట్లా మన స్కూల్ ముందర ఒక 50 చెట్లు ఉంది భోగన్నాడు చెల్లెంటి కాడ. దాని నుంచి అప్పుడున్న మన పిల్లలకు కొన్ని మెషిన్స్లు ఉండే. చాలా కాలం వేడి చేసి సందర్భం వచ్చింది. అదే ఎలక్షన్స్ రోజు వచ్చి పురంధర్ రెడ్డి గారి సహకారంతో 15 నిమిషాలు పడగొట్టి ఓకే చేసి మనకు అంటే ప్రతిదీ నా విద్యార్థికి ఏదైనా నష్టం జరుగుతుంది అనేది ఉంటే దాంట్లో అది ఏదైనా కాకుండా ఎన్ని రకాలైన సీనునా నిన్న సురేష్న రవి ఇంకెవరినైనా కానీ దాన్ని వాళ్ళని మొబిలైజ్ చేసి దాన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చి అది మనకు కావాలి, మన పిల్లలకి ఇబ్బంది కావాలి. మా పేరూరు గ్రామ పెద్దల చరిత్ర కూడా సార్ స్కూల్ కోసం అందరం ఎక్కువ అవుతారు. రాజకీయాలు పక్కకు పెట్టి మన టీచర్స్, హెడ్ మాస్టర్, పీఈటీ ఏది కోరితే అది ఏకమైపోతారు. మొదటి నుంచి సార్ ఒకసారి అది ట్రాన్స్ఫర్ అయింది. అంటే నాకు కూడా ఎన్ని కాలాలు మానాపురం ఏదో చేయాలి, ఎంతకాలం చేయాలని అనిపించింది. అయితే మనం ప్రతి సంవత్సరం కొత్తగానే కనబడదు అందరికి. వాళ్ళు రోజు వచ్చేదే. అదే అదే సమ్మర్ అయిపోతే మళ్ళీ అయితే నేను అప్లికేషన్ పెట్టానంటే క్యాజువల్గా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టాను. అనంతరెడ్డి ఆయన ఏం చేసినంటే పురంధర్ రెడ్డి గారికి మీకు సార్ ట్రాన్స్ఫర్ పెట్టింది
పాస్ అయిపోయింది. ఆయన పోయి సించేసాడు దాన్ని, నా నోటీసులు లేకుండా సించేసినాక నేను నాడు జడ్పీకి పోయి జిల్లా పరిషత్ పోయి, సార్ నాది అంటే మీ సర్పంచ్ తీసుకుపోయింది అప్లికేషన్. అరే నేను అప్లికేషన్ పెడితే సర్పంచ్కి ఎందుకు వేసి ఎట్లా రెడ్డి అంటే, అరే నాకు తెలియదు సార్ ఆయన అడుగుతాను. సరే అని వచ్చిండు జనవరి 26 వచ్చి ఇట్లే మొత్తం మనతోనే కదా. అవును ఫైనల్ మీటింగ్ ఫైనల్ ఊరంతా తిరగాలి. ఆయన చెప్పాలి ఏం చెప్తుందంటే, సార్ నాకు ఎక్కడ ప్లేస్ లేదు, మాట్లాడే అవకాశం కూడా లేదు, కాబట్టి ఇదే వేదిక, మీరు ఈయన్నే గ్రామ సభ లెక్క జరిగేది, మీరు నాకు టైం ఇవ్వాలని. సరే అన్న, అందరిట్లో పిలిచి, ఇక్కడ ఉన్న అందరు పెద్ద మనుషులు, అందరు గ్రామస్తులు ఉన్నారు, ఆడ మగ పిల్లలు, స్కూల్ స్టాఫ్ ఉంది. ఈయనంటే మీకు ఇష్టం లేదని చెప్పాను నేను. ఎవరు చెప్పారు రెడ్డి అని ఆయన అంటే, ఆయన అయినాక కదా మన స్కూల్ పెద్దగా అయింది, మీ పేరు వచ్చింది, మా పేరు వచ్చింది, ఊరి పేరు వచ్చింది. ఎవరు చెప్పారు మీకు, ఎందుకు అంటున్నారు అని. ఆ సారు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నట్టు వద్దా అని చెప్పిన. సార్ ప్రమోషన్ వస్తే తప్ప ఈ ఊరి పోవు. ఓకే, కండిషన్ మీకే కదా. కండిషన్ మీకేమైనా మేము పూర్తి సహకారం 100% మీకు ఏమైనా కాకుండా అందుకు నా బాధ్యత. ఏం అంటే ఆయన మాటను కూడా మనం గౌరవించాలి. కాబట్టి నీకు ఏదైనా కానీ నీ స్కూల్కి అడుగుతావా, నీవేం అడుగుతావా, అది ఏమన్నా అది వద్దు, రాజకీయాలు మనకు వద్దు. ఎందుకంటే నేను అప్పటికే బాగా టీడీపీ ఆస్పిరెంట్, బాగా అంటే బాగా ఏబీపీ ఆర్గనైజర్ నుంచి వచ్చినాం. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక దాంట్లోనే ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి అట్లనే మనం ఓకే అప్పుడు అనేది నువ్వు తెలుగుదేశం కానీ తెలుసు, అదే నేను కాంగ్రెస్ అయినా నాకు అద్దు. ఈ స్కూల్ కాడికి అవి మనం నేనేమన్నది, స్కూల్ గేట్ దాటినాక నా తిప్పలు నాది అంతే. కాబట్టి స్కూల్లో మనం అందరం కలిస్తేనే ఇది అభివృద్ధి అవుతుంది. దానికి మీ సహకారం ఉంటే నేను ఈ ఊరేమి ప్రమోషన్ వచ్చేంత వరకు పోను అని చెప్పింది. ఓకే, ప్రమోషన్ వచ్చి పోయేటప్పుడు కొంతమంది అనుకుంటారు, బాగుండి రేపిస్తారు అని అన్నారు. అప్పుడు చైర్మన్ సీతమ్మ పోతే 1 వీక్ అయింది. నా ప్లేస్ నారాయణమూర్తి సంథింగ్ వచ్చింది. ఓకే, 1 వీక్ అయింది. నేను జైన్ అయిన చింతకుంటాను. నేను ఆడుకోకపోతే ఎక్కడో ఇచ్చారు, నేను పోలేకపోతే ఏదో చేసి పైరవ్ చేసి చింతకుంటకు వచ్చిన. వీళ్ళందరూ పోయి సీతమ్మతో చైర్మన్తో కూర్చున్నారు. ఆయన మళ్ళీ మాతోనికి వేయండి, ఆయన పోయి చెడిపోతుంది స్కూల్, మళ్ళీ వేయండి, ఇంకొక 2 ఏళ్ళు చేయమని మంచిగా వచ్చిందాకంటే ప్రమోషన్ మాట్లాడేము. ఒకవేళ ఆయన ఇష్టపడితే డిప్యుటేషన్ వేస్తాం, ప్లేస్ ఎవరైనా కోరుకొని చేయలేను. కాబట్టి అందరూ నేను ఇటువంటి సైకిల్ విని ఆడిపోయినా ఒక 6 నెలలు. చింతకుంట కూడా అమ్మాపురం వచ్చింది, అందరు వచ్చి ఆపేసిండ్రు. ఆపి ఇట్లా సంగతి నువ్వు మళ్ళీ చేయాలి అంటే ఒకసారి కాల్ చేసి వచ్చినాం. నేను చేసిన సర్వీస్లో సరే 100% అంటే న్యాయం చేసిన నా మనసు. సార్, ఇక ఏమన్నా పొరపాటు ఉంటే మీరు దాన్ని ఎక్స్క్యూజ్ చేయాలి. ఈ నేను తిరిగి ప్రమోషన్ మీ నాటికి రాలేని డిప్యుటేషన్ చేయాలంటే వద్దు అని. వద్దంటే పోయి చెప్పాను. ఆయన అడిగేది నన్ను ఇంతకుంటకు వచ్చి, మేడం నేను కూడా మళ్ళీ 1 సంవత్సరం లోపల కాలేజీకి పోతా, కాబట్టి ఇక నేను తిరిగి రాలేను మేడం. ఇంకా అందరూ నువ్వు పోయిన కాడికి చెడిపోయారు, నువ్వు పోయిన కాడికి అయ్యింది, మనం ఏం చేయలేదు. 16 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అంటే అది కూడా అది ఎందుకో నాకు సరే ఉంటారు, ఏదైనా 1%. అదే ఉంటారు ప్రతి సందర్భంగా. సార్, ఇప్పుడు ఈ సెలబ్రేషన్ సందర్భంగా మీరు మీ 16 బ్యాచ్లను అయితే రమ్మని చెప్పండి. అందరు రావాలి. ఎందుకంటే నేను అనుకుంటున్నా 16 బ్యాచ్ల్లో ఉన్న పిల్లలు కొంత నాకంటే బాగా వాళ్ళు
దొడ్డు అయిపోయిన వాళ్ళు ఏజ్ పెద్దగానే వాళ్ళు లేకుండా నేను అనుకుంటున్నా వాళ్ళ 90% వాళ్ళ పేర్లు అయినే ఉంటది. అబ్బా 90% ఓకే కనపడితేనే. అరే కాకపోతే చాలా కాలం తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ ఉండి మనకు కొంత టచ్లో లేకుండొచ్చు, కానీ వాళ్ళు చూస్తేనే పలానా అని పేరు వచ్చేస్తుంది. ఆ తర్వాత దీని తర్వాతనే ఇంత పెద్ద వనపర్తి. ఓకే వనపర్తిలో మొదట్లో ఉన్నాడు ఎట్లా ఉన్నామో ఇబ్బందిగా. ఆడ కూడా 15 సంవత్సరాలు అనిపించింది. 15 సంవత్సరాల కాలంలో సేమ్ పేరుల మనం నిలబడితే ఆ చుట్టూత అంటే రచ్చగట్ట కాబట్టి నాకు కనపడే ప్లేస్లు అంతవరకు కూడా పిల్లలు కనపడకుండా ఉంటుండ్రు. సేమ్ ఈడ 17 ఎకరాల గ్రౌండ్ అది వనపర్తి 17 ఎకరాల గ్రౌండ్ లో స్టేజ్ మీద నిలబడితే 17 ఎకరాలకు కనపడేది లేదు. వేరే అవుటర్స్ ఎవరైనా సరే దాదాపు ఇది 16 అది ఒక 15 31 సంవత్సరం సర్వీస్ 2 ఊర్లో అయిపోయింది సార్ మీది. ఆడ కూడా అంటే ఈడ మనం ఎట్లా చేయగలిగాం, ఓకే ఆడ కూడా చేసినాం. ఆడ కూడా ఎమ్మెల్యే గారు గ్రామస్తులు పిల్లల సహకారంతో పొలిటీషియన్ సహకారంతోనే దాదాపు ఒక 4 కోట్ల బిల్డింగ్ వేసుకున్నాం. స్టేడియం అనుకోండి, గ్రౌండ్ అనుకోండి, కాలేజ్ బిల్డింగ్ అనుకోండి, ఇది కావాలి ఇది వద్దు అనుకున్న దాన్ని తీసేయడం కావాలనుకున్నదాన్ని. ఓకే పిల్లలు కూడా దాదాపు నేను పోకముందు ఏదో సంవత్సరానికి 2 ఏళ్ళకు ఒకటి పోయేది నేషనల్స్. నేను పోయిన సంవత్సరమే స్టార్ట్ అయింది. ఓకే అప్పుడే అనంతపురం టీం పోయింది, ఆ సంవత్సరం స్టార్ట్ అయింది. ఆడ మగ పిల్లలు అందరూ కూడా ఎంబడి అట్లే పోయింది. దాదాపు ఒక 35-40 మంది నేషనల్స్ ఆడి. ఓకే ఆడ కూడా సేమ్ పేరుల్లో స్కూల్ అయిపోయినాక కింద గేమ్ అయిపోయినాక చెట్ల కింద ఇట్లా వీళ్ళందరూ వెళ్తులు కూర్చునేది మాట్లాడుతూ చెప్పేది. అట్లా చెప్పడంలో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు పిల్లలు. ఓకే అనామకులు చదువు రాకుండా మేకలు కాసిన పిల్లలు, గొర్రెలు కాసిన పిల్లలు, పశువుల పరిస్థితి బాగాలేను వస్తే మనమే ఆశ్రమించి అట్లా కాదు ఇట్లా మీకు ఏం కావాలని చేసి ఒక బీసీ హాస్టల్ మా ఫ్రెండ్ వార్డన్ పెట్టి గవర్నమెంట్ అంటే ఆడ వాళ్ళతో చెప్పించి హాస్టల్ శాంక్షన్ చేయించుకొని ఎస్సీ హాస్టల్ ఉంటే బీసీ హాస్టల్ కావాలని చేయించుకొని ఎస్సీ హాస్టల్ పిల్లలు అనుకోండి, బీసీ హాస్టల్ పిల్లలు అనుకోండి చేస్తే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మేము ఇక్కడ ఉన్నాం మా సహకారాలు ఏమైనా కావాలి. ఇంకా డిపార్ట్మెంట్లో ఇక్కడ నుండి పోయేటప్పుడు కొంతమంది పిల్లలు అంటే మన పిల్లలు కూడా దేశమంతా పోయిండ్రు. అవును సార్. ఒక 50 నేను అనుకుంటున్నా ఆడ కూడా ఒక 100 మంది పిల్లలు కానిస్టేబుల్స్ అంటే డిపార్ట్మెంట్ పోయినట్టు. ఓకే టీచర్సే కాకుండా ఇట్లా కాకుండా యూనివర్సిటీలో రకరకాల ప్లేసుల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు మన బీలక్ష్మి వాళ్ళ భర్త డీజీపీ డ్రైవర్ ఏదో సంథింగ్ కదా ముగ్గున్న వాళ్ళు డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు సార్, బాగున్నారు. కానీ పిల్లలతో కూడా జిల్లా ఉండేది కదా ఆ కాలం. ఆడాలనేది ఎందుకో అన్ని కూడా ఆడాలని అన్ని కలిసి వచ్చినాయి సార్. అప్పుడు కలిసి వచ్చినాయి. మీ ట్రైనింగ్, మా పిల్లలందరి కోరిక, ఊరు వాతావరణం, పెద్దల సహకారం అన్ని కలిసి వచ్చాయి. అట్లా కొంతమంది వదులుకొని పోయినప్పుడు నువ్వు ఒకసారి రాపోయి హైదరాబాద్ 3 నెలలు సార్, 3 నెలలు పోయి మళ్ళీ వస్తే మీరు అట్లా కాదు ఇట్లా అని నాయన లేదు వాడు చదువు ఇంకా చెడిపోతాడు, ఏం చేస్తాడు నువ్వు పోవాలి. మీరు ఏం చెప్తారంటే రామన్ గౌడ్ సార్ మళ్ళీ నాకు అడ్మిషన్ ఇట్లా సంగతి తమ్ముడు. నాన్న అప్పటికి చనిపోయింది సార్, నాన్న చనిపోయిండు. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తే రామన్ గౌడ్ సార్ మీరు కలిసి హెడ్ మాస్టర్ తో మాట్లాడి అడ్మిషన్ ఉండాలి అని. ఆ తర్వాత మనతో కర్మనూరు సుదర్శన్ అంటే కొంతమంది డ్రాప్ అవుట్స్ కూడా. అది ఎందుకు అంటే వదిలేస్తే వాళ్ళు అక్కడే పోతుంది. అంతే కదా సార్. అవును, ఆ రోజు తిరిగి నువ్వు రాకపోతే ఎట్లుండే పరిస్థితి. ఇప్పుడు కే రాముల కొడుకు అంటే రవి ఆనాడు వాడు పాఠ్యాల సెలెక్ట్ అయ్యాడు ఫుట్బాల్. ఓకే తిరిగి వచ్చినాడు చెప్పిన లైఫ్ నాశనం అయిపోతుంది, ఎందుకు వచ్చిన వాపస్ ఎవరు చెప్పారు మీకు? లేదు సార్ అదేం సార్ ఇదేం సార్ ఎమ్ముకున్నాం సీను ఇద్దరు పోయినప్పుడు
లైఫ్ ఎట్లుంటుండే. అవును. ఆ రోజు వాళ్ళను కరెక్ట్గా మోటివేట్ చేసి ఎట్లా ఇచ్చితే అవును. పార్టీ మీన్స్ నాటే జోకు. అవును సార్, అవును. సెంట్రలైజ్డ్ చాలా పెద్ద అది ఇన్స్టిట్యూట్. అవును. ఆడ అట్లే చేసిన అనుకో ఏదో కోచ్ అవుతుండే కదా, అవును, మనకు ఒక పేరు వస్తుండే కదా. అవును, అవును. అట్లా. అంటే కొంత డ్రాప్ అవుట్స్ కూడా మనం సరే వాళ్ళకి ఏమైనా ఉండని అదే. వ్యక్తిగత ఏమన్నా మనతో సాయం చేద్దాం, అవును. మనతో ఏదో చేద్దాం, చెప్పిద్దాం అంటున్నా. ఇప్పుడు కృష్ణ సింగోటం పిల్లాడు ఉంటాడు, రెడ్డి సంథింగ్ శ్రీనివాసులు అని తెలుగు వాళ్ళ అబ్బాయి, ఇద్దరు శ్రీనివాసులు నరసింహ. వాళ్ళు ఏం చేశారంటే వాలీబాల్ నేషనల్ సెలెక్షన్ చేస్తే, సార్ వాడు పరిస్థితి బాగాలేదు సార్, మంచి ప్లేయరు, వానికి లైఫ్ ఏంటి సార్, మేము డ్రాప్ అవుతాం అన్నారు పిల్లలు. అంటే వాళ్ళు త్యాగం చేసింది. అదే. త్యాగం చేస్తే వాడిని మామనార్కు ఉత్తబట్టతో తోలుకోపోయినా కాలేజీ నుంచి. నేనే డబ్బులు ఇచ్చి తోలుకుపోయి సెలెక్షన్ చేస్తే, ఇట్లా పోయే లోపల వాడేం ఆడుతుంది అంత తీసాను అంటాడు మామనారు. ఎవరు మా ప్లాన్ తీసేసేది అని అడిగిన. ఏందన్నా అట్లా అంటావు, నీవెవడవా, నీ ఆట మా ఓడి ముందు చూపాలి ఒకసారి. ఈ బాలి నేను ఉంటాను, నేను లిఫ్ట్ ఇస్తా, వాడు కొట్టకపోతే తీసి పడేది. పైసలు ఇచ్చి వాడిని పెట్టి వచ్చాను సెలెక్షన్ చేసి. వాడు జిల్లా టాపర్, వాడు యూనివర్సిటీ టీంకి వాడు కోచ్ అయ్యిండు. తర్వాత వనపర్తిలో బాయ్స్ కాలేజ్, నా కాలేజీలో అడ్మిషన్ లేదు, నేనే ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ ఫామ్ రాసి అన్ని చేసి తీసుకుపోయి తీసుకుపోయినాక వాడిని ఆడిపించినాక డిగ్రీ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు వీడేం చేస్తారా వానికి ఏమొస్తాను అప్పుడున్న పీడి బాధస్తాను, నీ కాలేజీ కూడా ఒక్కడే ఫీల్డ్ తెచ్చి పెట్టుకోదు, ఎవడు పెట్టుకోడు అని చెప్పి, నీ ఆయామలు కూడా తేలే, నువ్వు ఇప్పుడు తెస్తావు చూడని చెప్పి. అంటే అటువంటి డ్రాప్ అవుట్స్ కూడా మనం తీసుకొచ్చి చేసినాం. వాడు మేరీ పుష్ప మన మీ స్టూడెంట్ కదా సార్? స్టూడెంట్ 89-90 బ్యాచ్ అనుకుంటా. పీటీ నేషనల్స్ మామనారు స్టేడియంలో ఉండే. అప్పుడు మంచి అంటే అందరు కూడా ఆడిన ప్రతి పిల్ల స్కూల్ కాడ ఆడిన వాళ్ళు అందరు ఆడుకున్నారు. అవును. టోర్నమెంట్ కొన్ని వాళ్ళు మెరికలు పోయారు. అవును సార్. ఇప్పుడు మనీ రాత్రి చదువు వీడియోలో పెద్ద కూతురు పెద్ద రెండో మూడా. ఓకే ఓకే ఓకే. ఆయన వరిన స్కూల్కి పోయినాం మ్యాచ్ ఆడడానికి. ఎట్లా చేస్తావు అంటే, సార్ నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తావు, ఏం లేదు ఆయన తనాలి అని చెప్పి. గెలిచి రావాలి, గెలవకుండా ఉంటే మనం పోయేలేదు. అంటే పిల్లలతోనే కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండే, మా సార్ చెప్పిండు మేము చెయ్యాలి, నేర్చుకోవాలి, ఆడాలనేది ఉండే, పట్టుదల కూడా ఉండే. బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా పోటీ పడుతుండే ఆడుకోవడానికి. చదువుతో పాటు ఆటలు కూడా అంత బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అది ఏంటంటే మనం ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కూడా ఎంనారాయణ బలంతన కట్టించండి జాగలో, ఆ స్కూల్ దూరం అవుతుంది అని. ఎందుకంటే ఆనాడు ఉన్నట్టు బాగా మస్తు చేసి. అవును. కాకపోతే కొన్నిటిని వినియోగించుకోలేకపోతే. నేను ఇంకా చివరి దశ వచ్చే ముందర ఐటీఐలో కూడా మన పిల్లల కొరకు జాయిన్ అయితే, ఇంటర్మీడియట్ పెట్టి వచ్చి జాయిన్ అయిన, చదువు చెప్పలేని పరిస్థితి ఉంటే లక్ష్మీనారాయణ అప్పుడు ప్రిన్సిపాల్ ఉండే, తర్వాత ఆదాయం ఉండే, అని ఒక సబ్జెక్ట్ చెప్పిపోనా అని అంటుంది. అంటే మన పిల్లలే కదా ఆడ ఉన్నది, పిల్ల కొరకన్నా పోయి చెప్పిన ఆడ కూడా. ఓ సందర్భంలో రామస్వామి అడిగితే, బాలయ్య అనుకుంటా పెద్ద ఆయన కదా, పైసలు పెట్టేస్తారు సార్, మీ పిల్లలు ఆడడానికి పోతే మేము పైసలు అంటే ఎంతమందికి దానం చేస్తారు అని చెప్పేసి లేకపోతే అన్నయ్య. అట్లా నాకు ఇట్లా ఉంటే మాట్లాడతారు, గట్లే మాట్లాడతాం. కావాలంటే మా పిల్లలు సాయం కోరుకో చేస్తారు, మీకు సాయం చేసేంత గొప్పలేం కాదు, కానీ ఏముంటుంది పిల్లలతో నా ఎవరు ఉంటారు మీరు. ఐటీఐలో మీటింగ్ పెడితే గడ్డమే నాగన తండ్రికి ఇష్టం ఉండేది, చనిపోయింది, ఇద్దరు క్లాస్మేట్స్. నేను మాట్లాడుతుంటే, ఊరును ఇంత చేసారు కదా మీరు,
గ్రామస్తులందరూ కలిసి మీ సహకారంతో కేకిరెడ్డి సహకారంతో హై స్కూల్ కట్టిండ్రు, హాస్పిటల్ కట్టిండ్రు, మీ అమ్మ పేరు ప్రైమరీ స్కూల్ కట్టిండ్రు. కానీ ఆ స్కూల్కు సంబంధించిన వసతులు కూడా కొన్ని ఇస్తే ఏమవుతుంది, ఏం కావాలి అని. ఇప్పుడున్న అలమారాలు వాళ్ళు ఇచ్చినాయి. ఓకే, నీకేం కావాలి సార్ లిస్ట్ అన్నాడు. సైడ్ డ్రమ్ములు కావాలి, అలమారాలు కావాలి, అవి ర్యాకర్స్ కావాలి పైకి పెట్టుకోవడానికి. ఒక వారం రోజుల లోపల వేసి తీసేసి దించిపోయింది. దించిపోయినాక నాకు ట్రాన్స్ఫర్ అయింది. అడిగిందంట ఆ ప్లాన్, అడిగా ఎక్కడ పోయిండు ఆ సారు అని. ఇట్లా ప్రమోషన్ పోయిందంట. అరే ఎందుకు తెలిసిందో అటువంటి ఇంకా కొంతకాలం ఉందంటే ప్రమోషన్ అది రెడీ అని చెప్పి రామచంద్ర ఉండే కదా వాళ్ళ డ్రైవర్. సార్ ఇప్పుడు మన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే కార్యక్రమము? ఎందుకంటే చేయడమే గొప్ప. నేను అనుకుంటున్నా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ చిన్న కార్యక్రమం కాదు. ఈ 75 సంవత్సరాల్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు పోయినారో వాళ్ళందరూ అడ్రస్లు తీసుకొని, ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతోని పోయి మీ టైం కేటాయించి అన్నీ ఈ వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. ఆ పేరు దాని కొరకు మీరు శ్రమిస్తున్నారు. మన పేరు, మా స్కూల్ పేరు కూడా అందరినీ ఒకసారి మళ్ళీ ఒక తాటి మీదకి అంటే ఉన్నవాళ్ళు అదే కలుసుకోవడానికి ఏర్పాటు చేసినందుకు బాగా మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ కాలం సర్వీసులో పనిచేసి 2 కాబట్టి ఇదే మొదటిది. సరే కాలేజీ జీవితం అది వేరు సార్. అక్కడ కూడా పిల్లలు అంటే మన చేతుల స్ట్రైనింగ్ ఉంటే ఎక్కడ చెప్పినా కాబట్టి మనం చేసే విధానాన్ని బట్టే మన పిల్లలు కూడా మారుతారు. కాబట్టి ఇదంతా మీరు మరి ఆర్థికమైనటువంటి పరిస్థితులను ఎట్లా ప్రోగ్ చేస్తారో, ఏం చేస్తారో, ఎంతమంది తిరుగుతున్నారో అనేది. ఎందుకంటే నేను దీంట్లో చూసిన 15 సంవత్సరాల కాలేజ్ జీవితంలో ఇక్కడంటే మనం ఆర్థికమైనగా గ్రామస్తులు ఇస్తేనే మనం టోర్నమెంట్ పోయినాం. అవును సార్. నేను ఒక 5-6 ఇయర్స్ స్టేట్ మీట్ నడిపాను, గర్ల్స్ అండ్ బాయ్స్. దానికి ఒక్క స్టేట్ మీట్ నడపాలంటే మినిమం 3 lakhs కావాలి మినిమం. అదే సార్. ఈ రైస్ చెట్టు కాకుండా ఒక మూమెంట్ ఇవ్వాలంటేనే దాదాపు ఒక 60-70 వేలు అవుతుంది. అవును. అంటే అక్కడ కూడా మనం చేసే పనిని బట్టి మనకున్న వాళ్ళతోన సోర్స్ కాకుండా వాళ్ళతో ఉన్న మన రిలేషన్షిప్లో, సురేష్ మీ పేరు ఏమని ఏమిస్తావు సార్, నేను ఏమి చేయగలను, నువ్వేమి ఇస్తావు చెప్పు. అదే నరేందర్ నిజానికి వచ్చినాక నేనేమి ఇస్తాను, ఏమి ఇస్తావు నాయన పేరు ఏమన్నా 10,000 ఇవ్వలేవా నువ్వు అసలు ఇస్తా సార్ ఏమేమంటావు చెప్పండి. నువ్వు డ్రెస్, నువ్వు ఫుడ్ పెట్టు, నువ్వు మొమెంట్ అంటే ఓ దశలో మా ఆర్ఐ అన్నాడు, నీతో పైసలు ఉన్నాయి ఎట్లా చేస్తావు నీవు. అరే నువ్వు కుర్చీ మీద కూర్చో సార్ చేసి ఇస్తాను అంటే. అరే పైసలు ఇప్పుడు 50,000 ఉన్నాయి సార్ అన్న, ఈ నెల జీతం ఇస్తుంది అంటాను. ఎందుకట్లా సార్ చేయాలన్నది ఈ సహకారం. సంకల్ప బలం ఉంటే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది సార్. ఆయన నేను పోయినాక 3వ రోజు వచ్చింది ఆర్ఐఓ మన వనపర్తి కాలేజీకి వస్తున్నాను. వీళ్ళందరూ భయపడుతున్నాం మా ప్రిన్సిపాల్, ఆర్ఐఓ మన కాలేజీకి ఎందుకు వస్తారు, ఆయన ఏం చేస్తున్నాం. ఆయన వచ్చి పీడి గారు పెట్టుకోండి 50,000 ఆయన తెలిసి ఇంత పైసలు లేవని, ఆ కాలేజీలో పెట్టుకో సార్, ఇది నడపాలి కదా, ఎట్లా నడుపుతామని. సార్ నేను ఇస్తా, నేను రాసిస్తా, మీరు దాన్ని ఫాలోఅప్ చెప్పాను అంతే, అది ఈజీ అయిపోతున్నాడు. అన్ని ప్రైవేట్ కాలేజీ తెలిసి అయ్యా నువ్వు గర్ల్స్ని పెట్టుకుంటున్నావు, నీ బాయ్స్ పెట్టుకుంటున్నావు, అన్ని తిండి తిప్పలు అంత నీవే ఎంత ఇవే, మీ బస్సులు తెస్తున్నారు, ఇస్తున్నారు, ఆడుతున్నారు, పోతున్నారు. సున్నామా మన్నా కదా పేర్స్ వాళ్ళు ఉంటే ఆయన చూసుకుంటాడు. ఆయన అన్నాడు
నవ్వుతో నవ్వచ్చు, ఇంకెవరు చేయరు మనకు. అదే అంటే వాళ్ళందరూ స్టేజ్ మీద అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు Hmm. వాళ్ళు కానీ మున్సిపల్ చైర్మన్లు పెద్ద మనుషులు కూడా రాయలసీమకి వస్తే అసలు ఇది చేస్తారా ఇంకెవరు చేయరా అదే ఇవాళ నువ్వు చేసిపోయింది. ఇంతకుముందు నీకంటే ముందు 30 ఏళ్ళు పని చేసిండు ఆయన. అదే ఆయన కూడా సంవత్సరానికి ఒక నేషన్ దొరకపోయేది, దినానం కూడా వచ్చేది పోయేది. కానీ ఇంకా ఎవరు చెయ్యరు, ఇంకా చెయ్యరు. ఇది లాస్ట్, ఇదే ఫస్ట్ అన్నారు. ఇక అంటే అప్పుడు నరేందర్ దాదాపు ట్రైనింగ్ ఒక బ్యాచ్ పిల్లలు కానిస్టేబుల్ ట్రైనింగ్ చేస్తే ఎస్ఐ రాజు అని ఉండే నేషనల్ ఖోఖో ప్లేయర్. నా పిల్లలకు సాయం చేస్తే నేను ఇది చేస్తాను, చేద్దాం. 40లో 39 మంది ఎట్ ఏ టైం పాస్ అయ్యారు మా సెంటర్ పాప. ఒకడు ఏదో చేసి తర్వాత కొల్లాపూర్ వేసి పాస్ చేసిన. ఈ మొత్తం వర్క్ వాళ్ళే చేసి వచ్చిండ్రు. ఏం లేవు, చిన్న ఫోన్ ఇట్లా ఇట్లా ఈరోజు చిన్న ఫోన్ పెట్టుకొని కూర్చున్నది. ఆయన అంటుంది నీ ఫోన్కు దండం పెడుతుంటాడు ఎస్ఐ వచ్చి. అసలు రాకుండే అదే అదే సిఐఎస్ఐ ఇద్దరు ఇక్కడ కూర్చున్నది. మట్టి కావాలి వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళకు వైన్ షాపులకు వాళ్ళకి చెప్పి, ఇక్కడ కూల్ డ్రింక్ షాపులో చెప్పి వాళ్ళకి కానిస్టేబుల్ తీసుకోండి, వాటర్ పోసుకోండి అంటే చేసినాం. ఇవాళ కూడా ఆ పిల్లలు మనం పోతుంటే ఎస్ఐలు అయినరు, సిఐలు అయినరు, ఇంకా కొంతమంది కానిస్టేబుల్ ఉన్నారు. ఇట్లా పోతుంటేనే నువ్వు ఉన్నావు ఎస్ఐ కొత్తగా పోతుంటే రవి ఏం చేసేది, అక్కడ వస్తుండే సార్ సార్ మా సార్ వచ్చే సార్ మా సార్ వచ్చే సార్ అని చెప్పి. ఏంటంటే సార్ మా గురువు సార్ దేవుడు మేము ఇలా వచ్చినాం ఇట్లే, ఆయన లేకపోతేనే మేము ఏడుంటుంటాం కాబట్టి ఆపకాని సార్ ఆయన ఫోన్ ఇవ్వండి. అంటే పిల్లలకు మన జిల్లా అంతా మనం తిరిగిన, ఇంటర్మీడియట్లో పని చేసిన, 10th పని చేసిన, స్కూల్ సెక్షన్లో చేసిన, ఇంటర్మీడియట్ సెక్షన్లో చేసిన, ఏ సెంటర్కి పని స్ట్రిక్ట్ చేస్తాం. కానీ వాడిని పరిస్థితుల్లో చూసి ఒక గంట సేపు రిలాక్స్ చేసే వల్ల పాస్ అయిపోయినారు. దేవుడా ఇవాళ నీ స్థానం అని మొక్కుతున్నాం. కాబట్టి అది చేసినాం అంతే, దేవుడు మనకి ఇచ్చిందిగా చేయాలి. ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా పెంటయ్య సార్తో 10 నిమిషాలు ఇంటర్వ్యూ అంటే గంట అయినా కట్ చేయలేకపోతున్నాం మేము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏప్రిల్ 19th సార్ వస్తున్నారు. ఆ రోజు డైమండ్ జూబ్లీ స్పెషల్ ఏంటంటే 9 o'clock సార్ మనందరితో ప్రేయర్ చేయించబోతున్నాడు. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. అవకాశం ఉంటే ముందు రోజు చేరుకోండి, లేదంటే తెల్లవారుదామున కొద్దిగా తొందరగా బయలుదేరి 9 కల్లా స్కూల్కి వచ్చేటట్టు చూసుకోండి. సమయాన్ని పాటించండి. 9 తర్వాత లేట్గా వస్తే ప్రేయర్ లో ఉండలేరు, అలా లేదు, పనిష్మెంట్ కూడా ఉంటుంది అందరికి. మనం ఇలాంటి గురువులను సన్మానించుకోవడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందరు కూడా డైమండ్ జూబ్లీకి రావాలి, ఇలాంటి గురువుల ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. కట్ చేసి దగ్గరలో ఉండాలి. నేను ఆప్షన్ పెట్టి 3 ఇళ్ళకి వస్తుంది.